టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు. దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో చిన్నారులు పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, టపాసులు ఎక్కడ అంటే అక్కడ కాల్చరాదని అద్దంకి అగ్నిమాపక శాఖ అధికారి వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ పురస్కరించుకొని అద్దంకి జూనియర్ కళాశాల ఆవరణ 12 షాపులు తాత్కాలికంగా ఏర్పాటు చేశారని, అదేవిధంగా 2 లైసెన్స్ కలిగిన పర్మినెంట్ షాప్లో ఉన్నాయని, ప్రజల అక్కడికే వెళ్లి దీపావళి మందులు కొనుగోలు చేయాలన్నారు. బాణా సంచారం విక్రయించే షాపుల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని వెంకట్రావు చెప్పారు. దీపావళి రోజు నా ప్రజలు బాణా సంచారం కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించాలన్నారు. బాణా సంచారం కాల్చిన తర్వాత నీటితో ఆర్పివేయాలని వెంకటరావు తెలియజేశారు. తిరుపతిలో ఒకటి అదే కడ్డీలో ఒకటి పొలకు అదే 60 రూపాయలు ఒకటి, 20 రూపాయలు ఒకటి, 20 రూపాయలు ఒకటి. ఏం చేస్తున్నా చెప్తున్నావా? ప్రజలకు అగ్నిమాపక శాఖ కేంద్రాధికారి జి వెంకట్రావు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేయడం అయింది. మొదటిది, టపాసులు కాల్చేటప్పుడు ఎల్లప్పుడూ బిగుతుగా ఉండే కాటన్ దుస్తులు ధరించవలెను. ఎల్లప్పుడూ ఇంటి బయట టపాసులు వెలిగించవలెను. మంటను ఎల్లప్పుడూ నీరు లేదా పొడి ఇసుకతో ఆర్పివేయండి. సగం కాలిపోయినా కానీ ముట్టించిన తర్వాత మరలా ఇవి టచ్ చేయకూడదు. గుడిసెలకు, గడ్డివాములకు మరియు పెట్రోల్ బంకులకు దూరంగా ఉండి కాల్చవలను. ఆ ఏరియాలో కాల్చడానికి వీల్లేదు. ఎల్లప్పుడూ ఫైర్ క్రాకర్స్ను గట్టి ఉపరితలంపై ఉంచి
వెలిగించండి. ఏదైనా క్రాకర్స్ వెలిగించేటప్పుడు మండేటప్పుడు మీ తలను పక్కకు తిప్పి కాల్చడం చేయవలెను. మీ బట్టలకు అగ్నికి ఆహుతైతే పొరపాటున మెల్లగా నేలపై దొర్లండి. అగ్గిపెట్టెలు, ఓపెన్ లైట్లు మరియు గ్యాస్ లైట్లు మొదలైన వాటికి ఎల్లప్పుడూ ఫైర్ క్రాకర్స్ షాపుల వద్ద తీసుకెళ్ళటం నిషేధించడమైనది. మరియు మన అద్దంకి పట్టణంలో తాత్కాలికంగా 12 షాపులకు పర్మిషన్ ఇచ్చి ఉన్నాము. ఆ 12 షాపుల్లో మీరు కొనుగోలు చేయవలను. మరియు 2 షాపులు పర్మనెంట్ షాపులు ఉన్నాయి, వాటిల్లో మీరు కొనుగోలు చేయవలను. పోతే టెంపరీ షాపుల దగ్గర చుట్టూ వాటర్ డ్రమ్ములు పెట్టడం జరిగింది. అలాగే ట్యాంకర్ తోటి వాటర్ కూడా నింపడం జరిగింది. ట్రాక్టర్ తోటి ఇసుక కూడా ఆ సెంటర్లో ఉంచడం జరిగింది. మీరు ఎల్లప్పుడూ దాని అగ్ని సంబంధించిన వస్తువులు ఏవి ఆ క్రాకర్స్ అమ్మే పరిసరాల్లో తీసుకెళ్ళటం నిషేధించడమైనది. షాపులందరికీ గట్టిగా ఈ విషయాలని చెప్పడం జరిగినది.